2002వ సంవత్సరము మా టీవీలో కలర్స్ అనేటువంటి ప్రోగ్రాం ద్వారా చాలా ఫేమస్ అయినటువంటి ఒక యాంకర్ చాలా లిమిటెడ్ క్యారెక్టర్స్తో సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్గా ఎదుగుతూ కంటిన్యూ అవుతున్నటువంటి కలర్స్ స్వాతి అనే అమ్మాయికి సంబంధించినటువంటి తెలుగు హీరోయిన్కి సంబంధించినటువంటి మన ఇండస్ట్రీలో తెలుగు హీరోయిన్ చాలా తక్కువ. సో తెలుగు హీరోయిన్కి సంబంధించినటువంటి జాతకాన్ని విశ్లేషణ చేద్దాం. గత 2-3 సంవత్సరాల నుండి జాతకంలో ఇండస్ట్రీలో ఆమె వెనుకబాటు పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకు? కలర్స్ స్వాతి రష్యాలో జన్మించడం జరిగింది. తను పుట్టింది రష్యాలో. జాతకరీత్యా రేవతి నక్షత్రము, మీనరాశి. అండ్ 2000 సంవత్సరం నుండి 2014 సంవత్సరం వరకు తన యొక్క మీడియా పరంగా అయితేనేమి, సినిమా పరిశ్రమ పరంగా అయితేనేమి చాలా అనుకూలమైనటువంటి పరిస్థితుల్లో తన జాతకం అనేటువంటిది నడిచింది. బట్ 2014 నుండి సడన్గా తన యొక్క జాతకం ప్రకారంగా తన యొక్క కెరియర్ స్లో అవ్వడం జరిగింది. మరి ఈ కెరియర్ ఇలాగే ఉంటుందా, పికప్ అవుతుందా అనేటువంటి జాతకాన్ని విశ్లేషణ చేద్దాం. రేవతి నక్షత్రం మీనరాశిలో పుట్టినటువంటి స్వాతి జాతకాన్ని విశ్లేషించినట్లయితే 2000 సంవత్సరం నుండి 2014 డిసెంబర్ వరకు చాలా అనుకూలమైనటువంటి పరిస్థితుల్లో నడిచింది. బట్ 2 సంవత్సరాల 8 నెలల పాటు ఈమెకు బ్యాడ్ టైం అనేటువంటిది ప్రారంభమైంది. కాంబినేషన్లో ఉన్నటువంటి దశాచిత్రంలో ఉండేటువంటి దాన్ని బట్టి చూసుకుంటే సూర్యుడిలో కుజుడు, రాహువు అనేటువంటిది చాలా వ్యతిరేకమైనటువంటి ఫలితాలను ఇచ్చేటువంటి దశాచిత్రం కారణంగా, దశాభుక్తి కారణంగా 2014 నుండి చాలా బ్యాడ్ టైం అనుభవించడం జరిగింది. మరి రాబోయే కాలంలో ఎలా ఉండబోతుంది? జూలై 24వ తేదీ నుండి, వచ్చే జూలై 24వ తేదీ నుండి సూర్యుడిలో గురువు ప్రారంభమవుతా ఉన్నాడు. సో ఖచ్చితంగా మళ్ళీ 2000 సంవత్సరం 2002లో ఉన్నటువంటి పరిస్థితులు ఏ విధంగానైతే ఒక వేవ్ వచ్చిందో, ఒక సునామీ లాంటి కలర్స్ ప్రోగ్రామ్ ఒక సునామీ లాంటి పరిస్థితి వచ్చిందో, అదే పరిస్థితి మళ్ళీ 2017 జూలై 24వ తేదీ నుండి స్వాతి జాతకంలో ప్రారంభం కాబోతా ఉంది. అక్కడి నుండి సినిమా ఇండస్ట్రీకి సంబంధించినంత వరకు చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడబోతా ఉన్నాయి. అసలు వాస్తవంగా ఈ అమ్మాయి జాతకంలో ఇప్పటి వరకు సినిమా ఇండస్ట్రీలో తను అనుకున్నటువంటి స్టేజ్కు ఇంకా ఎదగలేదు. సో రాబోయే కాలంలో జూలై 24వ తేదీ నుండి తను ఏదైతే గోల్స్ పెట్టుకుని ఉంటుందో, లేదా సినిమా ఇండస్ట్రీలో ఒక రేంజ్కి రావాలని కోరుకుందో, ఆ రేంజ్కు రాబోయే కాలంలో రాబోతా ఉంది. 2017 జూలై 24వ తేదీ నుండి ప్రారంభమయ్యేటువంటి ఈమె జాతకం రాజయోగము కంటిన్యూగా 7 సంవత్సరాల పాటు ఉండేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అయితే కొన్ని కాంబినేషన్స్, సూర్యుడు, రాహువు, అలాగే శుక్రుడు, బుధుడు, చంద్రుడు అనేటువంటి కాంబినేషన్స్ చాలా అనుకూలంగా ఉండేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. మరీ ముఖ్యంగా సూర్యుడు, రాహు అనేటువంటి కాంబినేషన్స్ హైపర్ యాక్టివ్కు సంబంధించేటువంటి, సూర్యుడు అంటే యాక్టివ్నెస్, అలాగే రాహు కాంబినేషన్ వచ్చేటప్పటికి ఆ యాక్టివ్నెస్ అనేటువంటిది హైపర్ యాక్టివ్నెస్గా మారుతుంది. కొంతమంది ఎప్పుడు 24 అవర్స్ యాక్టివ్గా ఉంటారు, కొంతమంది డల్గా ఉంటారు, ఆన్ స్క్రీన్ యాక్టివ్గా ఉంటారు. ఉదాహరణ మహేష్ బాబు, ప్రభాస్ లాంటి జాతకాన్ని తీసుకున్నప్పుడు వాళ్ళు మామూలు కాలంలో చాలా సైలెంట్గా ఉంటారు, కెమెరా ఆన్ కాగానే యాక్టివ్గా తయారవుతారు. కానీ కొంతమంది ఇలాంటి వాళ్ళు, ఉదాహరణ రవితేజ కానీ, బ్రహ్మానందం గారు కానీ, ఆలీ గారు కానీ, వీళ్ళంతా కాంబినేషన్ ఎలా ఉంటుంది అంటే హైపర్ యాక్టివ్, ఆన్ స్క్రీన్ ఆఫ్ స్క్రీన్ యాక్టివ్గా ఉంటారు. సో ఈ అమ్మాయి జాతకం కూడా సూర్యుడు, రాహు కాంబినేషన్ అన్నప్పుడు హైపర్ యాక్టివ్గా ఉంటుంది. సో హైపర్ యాక్టివ్తో పాటు శుక్రుడు చాలా ఫెచ్చింగ్గా కనిపిస్తూ ఉంది, బుధుడు ఫెచ్చింగ్ ఉంది, చంద్రుడు ఫెచ్చింగ్ ఉంది. సో 100% స్వాతి జాతకంలో, కలర్స్ స్వాతి జాతకంలో రాబోయే జూలై 24వ తేదీ నుండి చాలా విశేషమైనటువంటి ఫలితాలు ఉండబోతా ఉన్నాయి. అలాగే పర్సనల్ వ్యవహారం అంటే వివాహానికి సంబంధించి మాత్రం అంత తొందరగా నిర్ణయం తీసుకోకుండా ఇంకో 3-4 సంవత్సరాల పాటు ఆగినట్లయితే అనుకూలంగా ఉంటుంది. వివాహం అనేటువంటిది ఇప్పుడు ఉండేటువంటి సందర్భం కాదు, అందరిలాంటి జాతకం కానటువంటి పరిస్థితి. అంటే పీక్ టైంలో, సినిమా ఇండస్ట్రీలో పీక్ టైంలో ఈ అమ్మాయి వివాహం చేసుకునే అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. అలాగే ఫిల్టర్ కాకుండా నేను ప్రత్యేకించి స్వాతికి ఇచ్చేటువంటి ఒక సజెషన్ ఏంటంటే, బాగా సెలెక్టివ్గా వెళ్తూ ఒక మూసధోరణిలో ఒకే రకమైనటువంటి సినిమాలు ఒప్పుకోకుండా, ఈ మధ్యకాలంలో అంటే ఒకే రకమైన సినిమాలు అంటే ఎంతసేపు ఒక డిఫరెంట్ కేటగిరీలో స్వామిరారా, అలాగే ఒక డిఫరెంట్ జానర్లో వెళ్ళే సినిమాని యాక్సెప్ట్ చేస్తూ ఉంది. సో అలా కాకుండా ఒక రెగ్యులర్ ఫార్మాట్ కనుక వచ్చినట్లయితే ఈ అమ్మాయికి చాలా అనుకూలంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. అంటే రెగ్యులర్ జానర్లో వెళ్ళేటువంటి సినిమాలు, అంటే రెగ్యులర్ సినిమాలు చేసినట్లయితే అవకాశాలు ఎక్కువగా రావడంతో పాటు తన కెరియర్కు ఇవన్నీ ప్లస్ అయ్యే అవకాశం గోచరిస్తూ ఉంది.
సో రాబోయే కాలంలో పూర్తి స్థాయిలో ఖచ్చితంగా అనుకూలమైనటువంటి ఫలితాలు ఉండబోతా ఉన్నాయి. ఖచ్చితంగా తను బిజీగా ఉండే అవకాశాలు ఉన్నాయి. జూలై నుండి స్వాతి జాతకంలో అనుకూలమైనటువంటి పరిస్థితులు పూర్తి స్థాయిలో గోచరిస్తా ఉన్నాయి. ఓం నమో